దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదే భూముల్ని ఈ రైతులు 2020లో ల్యాండ్ పూలింగ్ పేరుతో వీళ్ళకి నోటీసులు జారీ చేసినప్పుడే రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆ భూమిలో ఎవరిని ఇంటర్ఫీర్ కాకూడదని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి సంఘటన ఉంది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా హైకోర్టు చెప్పినటువంటి తీర్పుకి కూడా వీళ్ళు వెనుకడుగు వేయకుండా బరి తెగించి మరి ఇప్పుడు కొత్త జీవో వచ్చింది 596 జీవో. దాని ప్రకారంగా ఈ భూములు మేము కావు, ఈ భూములు వేరే వాళ్ళు వశమైపోయినాయి అని చెప్పి జిల్లా యంత్రాంగం వెళ్ళి రెవెన్యూ యంత్రాంగం వెళ్ళి అక్కడికి వెళ్ళి పోలు పాతేటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే జవహర్ రెడ్డి వాళ్ళ అనుచరగణం ఎంత స్థాయికి బరి తెగించారో. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పేద అమాయక రైతుల్ని వాళ్ళ భూములు కొట్టేయడానికి ఏ స్థాయికి వీళ్ళు దిగజారిపోయి దోచుకోవడానికి సిద్ధపడ్డారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా సరే డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అనుచరులు ఎవరైతే వచ్చారో, డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు రైతులు చెప్తున్నారు మాతో 20వ తారీఖు నాడు భోగాపురం విమానాశ్రయం సమీక్షకు వచ్చినప్పుడు వీళ్ళు భూములు గుండా అక్కడ జవహర్ రెడ్డి గారు వచ్చి వెళ్ళారని చెప్పి సాక్షాత్తు రైతులే చెప్తా ఉన్నారు. వాళ్ళు బినామీలు వచ్చారు. స్థానికంగా కొంతమంది రాజకీయ నాయకులు పలుకుబడితో రౌడీ ముఠాలతో అల్లరి మోకలతో వీళ్ళు బెదిరించేటువంటి కార్యక్రమం చేశారని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. మాకు నా పేరు డాక్టర్ సోమబాబు అండి. దగ్గర పెట్టి మై 79లో మా తాతయ్య గారికి డీఫార్మ్ పట్టా ఇచ్చారండి. ఈరోజు అన్నవరం పంచాయతీ వాళ్ళు వచ్చి మా పంచాయతీ మీద ఉన్న భూములు మీకు ఎలాగొచ్చాయి అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి రౌడీ మూమెంట్ తీసుకొచ్చి మమ్మల్ని పట్టడానికి ప్రయత్నించి భూములు లాక్కోవడానికి ప్రయత్నించారండి. అయితే చివరికి నిన్న వచ్చి పోలు కూడా వేయకపోతే మేము పోలు కూడా వేయనివ్వలేదండి. తర్వాత ఆర్ఐ గారు వచ్చారు, తదితర 10 పోలీసులు కూడా వచ్చారండి. అలాగే మొన్న 20వ తారీఖున జవహర్ రెడ్డి గారు కూడా రావడం జరిగిందండి. కాకపోతే భూముల మీదకి అయితే రాలేదు, అలా రోడ్డు అటు చూసుకుని వెళ్ళిపోయారండి. ఎయిర్పోర్ట్లోకి వచ్చేటప్పుడు మరి వీళ్ళు అస్తమే ఉందనుకుంటున్నాం మేము. తర్వాత అన్నవరం పంచాయతీ ప్రెసిడెంటు, ఎక్స్ సర్పంచ్, ఎంపీటీసీ వీళ్ళు ముగ్గురు కూడా నిన్న చాలామంది రౌడీలతో వచ్చి మమ్మల్ని చాలా బలవంతం చేశారండి. కొట్టే స్థితి కూడా వచ్చారండి. అయినప్పటికి కూడా మా ప్రాణాలు పోయినా సరే మేము భూముల నుంచి కదలమనేసి మేము అక్కడే ఉంటే చివరికి వాళ్ళే మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారండి. ఎంత మాత్రానికైనా సరే మేమైతే ఇవ్వమని పట్టుపెట్టామండి. పోలీస్ కంప్లైంట్ అంటే మరి మేము వస్తారని మాకు తెలియదండి. తెలియక నిన్న ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. మేము ఈ కోర్టు స్టే పట్టుకొని ఉన్నాం కాబట్టి ఇవ్వలేదండి. కాబట్టి ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో మేము రాలేదు. దీనికి ఇది 596 జీవోలోని ఈ భూమి వేరే వాళ్ళకి చెందింది అంటే మాకు తెలిసి ఏంటంటే మాకు అనేకమైన అనుమానాలు ఉన్నాయి. కోర్టు హైకోర్టు రిట్ పిటిషన్ 10/8/6/8 అంటే 10,868/2020 కోర్టు కేసు పెండింగ్ ఉంది. 10,881 ఒక కేసు పెండింగ్ ఉంది దీని మీద. ఇన్ని కేసులు రిట్ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి దీని మీద ల్యాండ్ పూలింగ్ పేరుతో. ఈ కోర్టు ఆర్డర్స్, హైకోర్టు ఆర్డర్స్ ఇవి. ఈ భూములు మేము ల్యాండ్ పూలింగ్ ఇవ్వమని చెప్పి రైతులు అప్పుడే తగేసి వీళ్ళు భూములు కాపాడుకోవడానికి వీళ్ళు వెళ్ళి కోర్టును ఆశ్రయించారు. వీళ్ళు పీస్ఫుల్ పొజిషన్లో అప్పటి నుంచి ఇప్పుడు వరకు వీళ్ళే సాగుకుంటున్నారు. ఇవాళ కూడా సాగు వీళ్ళ చేతిలోనే ఉంది, వీళ్ళ భూమి వీళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు అర్ధాంతరంగా 596 జీవో వచ్చింది కాబట్టి ఎవరైతే అగ్రిమెంట్లు చేయట్లేదో మేము గత 5 రోజుల నుంచి కూడా మేము ఘోషిస్తున్నాం. 5 రోజుల నుంచి కూడా ఏం చెప్తున్నాం అంటే ఎవరైతే రైతులు ఇవ్వరంటున్నారో వాళ్ళు వేరే వాళ్ళ పేర్లు పెట్టేసి సుమోటోగా వీళ్ళు ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్లు జారీ చేసేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటున్నారు. అది రైతులకు కూడా తెలియదు. వీళ్ళు రైతులు భూమిలో ఉన్నారు కాబట్టి పొజిషన్ తీసుకోవడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి నిన్న గొడవ పడ్డారు కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. ఇంకా వెలుగులోకి రాని కొన్ని 100 ఎకరాలు ఇలాగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రైతులకు భూమి మీద లేనటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కడైనా ఉండి భూమి ఆధారకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు నచ్చిన వాళ్ళు పేర్లు బినామీ పేర్లు పెట్టేసుకొని ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ జారీ చేయించేసుకొని అధికారం వీళ్ళకి ఉంది కదా అని చెప్పి రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఆ విషయాలు కూడా వీళ్ళు తెలియదు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు అన్నీ హోల్డ్ చేసి ఉన్నాయి. ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు.
దాంట్లో భాగంగానే నేను జరిగినటువంటి గొడవ. వాళ్ళు 596 జీవో ప్రకారంగా వేరే వాళ్ళు చెందిన భూమి అని చెప్పి రెవెన్యూ వాళ్ళు ఏ విధంగా వస్తారు? జిల్లా కలెక్టర్ గారు ఏమైనా ఈ సర్వే నంబర్లకి లేకపోతే ఇదే రైతులకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు జారీ చేశారా? అసలు వీళ్ళు అప్లై చేసుకోలేదు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్కి. ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ కనుక జారీ చేస్తే పోనప్పుడు వీళ్ళు రావడానికి. అసలు ఆ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఆ ఎంఆర్ఓ గారు, ఆ రెవెన్యూ అధికారులు, ఆర్ఐ వీళ్ళందరూ కూడా బీఆర్ఓలు కానీ అసలు ఈ భూమిలోకి రావడానికి వీల్లేదు. అక్కడ వీడియోలో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులు కొండి ఎవరైతే ఈ భూమిని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని చెప్పి చెప్తుందో ఈవిడే ప్రైవేట్ వ్యక్తి. విజువల్స్లో ప్రైవేట్ వ్యక్తులు, రౌడీ మోకలు, స్థానిక రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు.